నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో రాజకీయాలు గతంలో వేరు, ప్రస్తుతం జరుగుతున్న తీరు వేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర స్టార్ట్ చేసి నిన్నగాక మొన్న విజయవాడ సమీపంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. మరి గన్నవరం నియోజకవర్గం పరిధిలో గన్నవరం నియోజకవర్గానికి సమీపంలో ఒక విలేజ్కి చేరుకున్నారు. మరి అక్కడ కేసరపల్లిలో బస్ చేసే ముందు బస్ యాత్రలో ఉన్నప్పుడు ఒక అగాంతకుడు రాయి వేయడంతో తలకి గాయమైంది. మరి నిన్న విరామం తీసుకున్నారు. ఈరోజు ఫస్ట్ మీటింగు, తలకి గాయమైన తర్వాత ఫస్ట్ మీటింగు గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సునామీలా జనం ఎటు చూసినా కెరటంలా కదిలిచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అదర్లా బెదర్లా అన్నట్టుగానే డయాస్ మీద చాలా హుషారుగా చాలా సబ్జెక్టు ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. ఒక ప్రక్క చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు భయపడి ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరిస్తూ నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు, రాళ్లతో దాడి చేశారు. అర్జునుడిని ఓడించే ప్రయత్నం వాళ్ళ వల్ల కాదని చెప్పి తెలిసే దాడి ప్రయత్నం చేసి నైతికంగా ఓటమిని అంగీకరించిందన్నట్టుగానే ఈ రాళ్ల దాడిలాగా ఉందని చెప్పి అభివర్ణించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాళ్ళు వేసే సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ ఒక శాస్త్రీయమైన ఘటనలకి టీడీపీయే అన్నిటికీ మూల కారణం అన్నట్టుగానే జగన్ గారు వ్యాఖ్యానిస్తూ ఎన్ని రాళ్ళు వేసినా ఏమి చేసినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం ఖాయం. అర్జునుడితోనే ఏపీ ప్రజలందరూ రాళ్ళు వేసిన కూటమికి ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి బెదిరిపోయే ఈ కూటమి ఇలాంటి కుళ్ళు రాజకీయాలకి తెరలేపుతుందని చెప్పి ఒక వింత ఘాటుగానే కీలకంగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. మరి అంతేకాకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ పాలనలో ప్రజలకి ఏమి ఇచ్చారు, హామీలు ఏమి అమలు చేశారో చెప్పే ప్రయత్నం చేశారు. జేబులో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసి వైఎస్ఆర్సీపీ చేసిన పథకాలు, ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పైన మీ సంఘీభావం తెలపాలని చెప్పినప్పుడు వేల సంఖ్యలో సెల్ ఫోన్లు ఆ లైట్లు ఆన్ చేసి తమ సంఘీభావం తెలిపే తీరు అక్కడ కొద్దిగా ఆశ్చర్యం మీన్స్ అంటే ఒక ఉత్సాహాన్ని నింపింది వైఎస్ఆర్సీపీ బస్ యాత్ర సభలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేరింతలు చూసిన తర్వాత డయాస్ దిగి కిందకు వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా వారికి అభివాదం చేస్తూ వారితో ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. కదలలేని వేదిక నుంచి కింద దిగే అంత పరిస్థితి లేకుండా వేల సంఖ్యలో జనాభిమానం ఉప్పొంగిలా చుట్టుముట్టేసి ఆ విమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మరి అర్జునుడి మీద చేసిన ప్రయత్నం కూటమి కుంగిపోవడం తప్ప ఉపయోగం లేదనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారాంశంగా, గుడివాడ మీటింగ్ సారాంశంగా స్పష్టమవుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,